ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోతోన్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఒక పరిశీలకుడు ప్రస్తుతం ఏపీలో తిరుగుతున్నారు. ఆయన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారని చెబుతున్నారు. ఆయన అంచనా మేరకు ఏపీలో కాంగ్రెస్ ఎంతవరకు ముందుకు వెళ్లవచ్చు అనేది నిర్ణయిస్తారు. తెలంగాణలో అనుకున్న ఫలితాలు సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ బలోపేతం దిశగా అవసరమైన వ్యూహాలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గానే దృష్టి సారించింది. ఏపీ కాంగ్రెస్ నేతలతో జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ చర్చలు జరుపుతున్నారు. ఏపీ పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు, కొత్త ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సహా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీలో మకాం వేసి హైకమాండ్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. బుధవారం రాహుల్ వీరితో చర్చించనున్నారు. ఈ సందర్భంగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల పేరు ప్రస్తావనకు వస్తోంది. వైఎస్ఆర్ కూతురుగా షర్మిల ఇమేజ్ కాంగ్రెస్ కు కలిసొస్తుందని కాంగ్రెస్ పార్టీలోని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆమె సోదరుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోనే వైసీపీని ఆమెను తీసుకువస్తే ధీటుగా ఎదుర్కోవచ్చని కాంగ్రెస్ లోకి కొందరు భావిస్తున్నారు. అయితే ఆమెకు ఏ బాధ్యత అప్పగించాలనే విషయంపై మాత్రం కాంగ్రెస్ ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. ఏపీ పిసిసి చీఫ్ గా వైఎస్ షర్మిలను నియమించాలని కాంగ్రెస్ లోకి ఒక వర్గం చెబుతుంది. అయితే కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పిసిసి పదవి ఇవ్వడం కరెక్ట్ కాదని వాదించే వర్గం కూడా ఉంది. ఇప్పటికే జగన్ పైన అసంతృప్తిగా ఉన్న పలువురు వైసీపీ నేతలు షర్మిలతో టచ్ లో ఉన్నారని, షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించిన పక్షంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి వలసలు సాగే అవకాశం ఉందని మరికొందరు అంచనా వేస్తున్నారు. షర్మిల తన వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రకటించారు. అయితే తొలుత ఆమె తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవ్వాలని నిర్ణయించుకోగా ఏపీలో కాంగ్రెస్ పార్టీని నడిపించాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఆమెను ఒప్పించినట్లుగా తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల నియామకంపై జనవరి 1వ తేదీన అధికారిక ప్రకటన వెలువడనుందని ప్రచారం సాగుతోంది. వచ్చే లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో త్వరితగతిన నాయకత్వం మార్పుపై నిర్ణయం తీసుకోవాలని ఏఐసిసి భావనగా ఉందని పార్టీ వర్గాల సమాచారం. వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకోవడంతో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ కు చట్టసభల్లో ప్రాతినిధ్యం కూడా కరువైంది. కాంగ్రెస్ మెజార్టీ కేడర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీలో కలిసిపోయింది. ఈ క్రమంలో ఏపీలో తిరిగి రాజకీయంగా పుంజుకోవాలంటే, వైసీపీని టీడీపీలకు ధీటైన శక్తిగా మారాలంటే వైఎస్ఆర్ కూతురు షర్మిల సారథ్యం అవసరమని కాంగ్రెస్ అధిష్టానం తలపోస్తుంది. అయితే ఇది ఎంతవరకు సాధ్యం అనే విషయాన్ని కూలంకషంగా పరిశీలించనున్నారు.